ఉండి నియోజకవర్గం పాలకోడేరుకి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా పేదలపై కూడా బుల్డోజర్ సంస్కృతి కూడా తెరలేపారు. దీనికి సంబంధించి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బాధితులు కూడా పరామర్శించేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎవరుతున్నారో శ్రీనివాస్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో ఎప్పుడూ లేదు ఒక బుల్డోజర్ సంస్కృతి తెరలేపారు. ఇక్కడ నిరుపేదలకు సంబంధించి ఏళ్ల తరబడి గూడు కట్టుకుని ఇక్కడ ఉంటే వాళ్ళు గూడు కూడా మొత్తం కూల్చేశారు. ఏం చూస్తారు అసలు? ఇది చూస్తూ ఉంటే మనకే హృదయం ద్రవించిపోతూ ఉంది. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాపం దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళని చెట్టుకొకరిని పొట్టకొకరిని చేసి దుర్మార్గంగా అంటే దాడి చేయడానికి వీళ్ళకి ఎవరు దొరకలేదు. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో దాదాపు 600-700 ఇళ్ళు మొత్తం 4 మండలాల్లో ఎక్కడ ఉంటే భూస్వాముల పొలాలకు అడ్డం రాకూడదని లేదా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం కాకూడదని చెప్పి పేదల మీద రకంగా ప్రతాపం చూపడం అనేది తీవ్రమైన విషయం, అమానుషమైన విషయం. నెల రోజుల్లోగా వీళ్ళకి కోల్చిన చోటే ఇళ్ళు కట్టించకపోతే ఈ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క భాగవతాన్ని రాష్ట్రం అంతా వినిపిస్తాం. ఈ రాజకీయంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన దీనికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈరోజు ఉండే ఎమ్మెల్యే వందల వేల కోట్ల రూపాయలు డిఫాల్ట్ బ్యాంకులకి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది. మరి అన్నీ కూడా కక్కించండి, ఆయన ఆస్తులను జప్తు చేసి అటన్నిటిని కక్కించండి. వాళ్ళ ఇళ్ళు ఎన్ని చోట్ల పర్మిషన్లు తీసుకొని కట్టారో, ఎన్ని చోట్ల వైలేషన్స్ ఉన్నాయి, ఆ వివరాలు కూడా బయట పెట్టమనండి. పేదవాళ్ళు దిక్కుముక్కు లేని వాళ్ళు 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటే ఇళ్ళు వేసుకొని ఒక్కొక్కరు పాపం కష్టపడి పైసా కూడగట్టుకుని ఇల్లు కట్టుకుంటే దానికి కరెంట్ ఉంది, రోడ్డు ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, ఈ డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయంటే వాళ్ళు వచ్చాయి అందుకని డ్రైనేజీ పక్కన ఉండకూడదని చెప్పడం అంటే ఈరోజు పెద్ద పెద్ద ఆక్వా కంపెనీలు మురికి మొత్తం మంచినీళ్ళ కాలంలో కూడా మురికి చేస్తుంటే వాటిని కనీసం తొలగించడం దిక్కుముక్కు లేదు, అంత దమ్ము లేదు వీళ్ళకి. వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ సంకనాగుతూ ఈ పేదవాళ్ళ మీద ఈ రకమైన ప్రతాపం చూపించడం అనేది క్షమార్హం కాదు. తక్షణం ఎమ్మెల్యే ఏం చెప్పాడని దాంతో నిమిత్తం ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా అనర్హుడు, అసలు ఈ పదవికే అనర్హుడు. వెంటనే ఇళ్ళు కట్టించాలి. కలెక్టర్ చొరవ తీసుకొని చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా వీళ్ళకి ఇళ్ళు కట్టించాలి. ఉన్న చోటే కట్టించండి. అట్ట పునరుద్ధరించకపోతే మేము పోరాటం, రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటం కింద దీన్ని మార్చాల్సి వస్తుంది. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యొక్క భాగవతాన్ని ఊరూరే వినిపించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించి రామకృష్ణరాజు యొక్క ఈ అరాచకాలని, దురాగతాలని నియంత్రించాలి. నియంత్రించకపోతే దానికి తగిన ఫలితం తెలుగుదేశం కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకని మీ ఎమ్మెల్యే యొక్క అరాచకాలను నియంత్రించమని చెప్పి ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాను. 200 ఓట్లు ఎవరికి కావాలి మీ అని చెప్పని అడుగుతున్నారంట. ప్రజాస్వామ్యంలో ఓటు అంటే విలువ లెక్కదంటారు. మరలా వస్తారుగా ఓట్లకి, రేపు స్థానిక సంస్థల ఓట్లు రారా, తర్వాత రారా, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు చెబుతారు వాళ్ళు సమాధానం, దానికి సమాధానం వాళ్ళు చెబుతారు. ఎలా ఉంది క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోవడం కాదు, వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని నిర్వీర్యం చేసేశారు. ఈయన ఇష్టానురాజ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఈ రఘురామకృష్ణరాజు పేదల పాలిట విలన్ అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడైనా సరే విలన్ అరాచకాలు ముందు కొనసాగుతాయి, తర్వాత హీరో ఆ విలన్ భరతం పడతాడు. ఇక్కడ ప్రజలు కూడా హీరోలు ప్రజలు కూడా త్వరలోనే ఆయన భరతం పట్టడం ఖాయం. సార్ చెప్పండి, ప్రత్యేకంగా దుర్యోధనుడు క్యారెక్టర్ కూడా చేశారు. ప్రత్యేకంగా కనుక ఎక్కడ ప్రజలకు సంబంధించి ఒరిజినల్ క్యారెక్టర్లకు చూపిస్తారు, ఏం చూస్తారు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల కేంద్రం అయినటువంటి ఈ గ్రామంలో దశాబ్దాలుగా కాపురం ఉంటున్నటువంటి అల్లూరి సీతారామరాజు నగర్లో పేదల ఇళ్లని దుర్మార్గంగా కూల్చేశారు. ఇది చాలా అన్యాయం. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారే దీనికి ప్రత్యక్షమైనటువంటి బాధ్యుడు. ఒక ప్రక్కనేమో భూస్వాములు ఎకరాలకు ఎకరాలు అన్యాయంగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు, వాళ్ళ జోలికి మాత్రం పోలేదు. కానీ కొంపా గోడి లేక ఏమాత్రం అవకాశం లేకుండా ఒక దిక్కుమాలిన ప్లేస్లో పేదలు ఇళ్ళు కట్టించుకుంటే ఆ పేదల ఇళ్ల మీద దాడి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు? P4 అంటున్నాడు. అంటే పెద్దల సహాయంతో పేదలను ఉద్ధరిస్తామని చెబుతున్నాడు. కానీ ఇక్కడ పేదల ఇళ్లని కూలగొట్టి పెద్దలకి పందేరంగా కట్టబెట్టాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి P4. ఇంత దుర్మార్గం ఎక్కడ లేదు. ఆయన అసెంబ్లీలో మొన్న దుర్యోధన పాత్ర వేశాడు. అంటే ఆయన పేదల పాలిట దుర్యోధనుడిగా తయారాడు. పేరేమో రఘురామకృష్ణరాజు. కానీ రఘురాముడు చరిత్రలో చూసినప్పుడు పురాణాలు ఏం చెబుతుందంటే మంచి పరిపాలన ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈయన దుర్మార్గమైనటువంటి పాలన, దుర్యోధన పాలన చేస్తున్నాడు. అధికారులు కూడా ఎప్పుడూ ఇంత సాగిల పడిపోలేదు. కలెక్టర్లకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి గతంలో వెన్నెముకలు ఉండేవి. కానీ ఇప్పుడు అధికారులకు వెన్నెముకలు కూడా లేకుండా అధికార పార్టీ నాయకులు చేసే తొత్తడాలకి, తప్పుడులకి తలొగ్గిపోయి వాళ్ళు కూడా పాదాభివందనం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం.
ఎప్పటికైనా రఘురామకృష్ణరాజు ఆయన తప్పును సరిదిద్దుకోవాలి. ఓట్లు మీరు మీ దగ్గర ఓట్లు కొనుక్కున్నాను అంచేత నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని వ్యవహరిస్తానని చెబుతున్నాడు. మరి ఇదే మాట ఓట్లకు వచ్చినప్పుడు కూడా చెప్పుంటే మీ దగ్గర నేను ఓట్లు కొనుక్కుంటున్నాను, ఆ తర్వాత నేను మీ ఇళ్ళు కూలగొడతాను, మీ ఇళ్ళు పడగొడతానని ముందే చెప్పుంటే జనం ఆ రోజునే తేల్చుకుని ఉండేవాళ్ళు. అంటే పదవిలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతుందని అనుకోవట్లేదు మేము. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయనకి తెలియకుండా జరుగుతుందని అనుకోవట్లేదు. వారిద్దరూ కూడా దీనికి ప్రత్యక్షమైన బాధ్యత వస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, రోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇన్ని వందల ఇళ్ళు ఈ నియోజకవర్గంలో కాళ్ళ మండలం, పాలకొడేరు మండలం, తర్వాత ఉండి మండలం, ఆకివీడు మండలంలో ఇప్పటికీ 700 ఇళ్ళు కూలగట్టారు, రోడ్లు పాలు చేశారు పేదల్ని. సీఎం గారికి కనపడదా? సీఎం గారి డాష్ బోర్డులో ఈ అన్యాయాల అక్రమాలు కనపట్లేదా? లేదా రఘురామకృష్ణరాజుకి ప్రత్యేకంగా ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? లేదు ఇళ్ల కూలగొట్టేటువంటి ప్రత్యేకమైన శాఖని ఆయనకి ఏమైనా కేటాయించారా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఈ తప్పుని సరిదిద్దాలి, రఘురామకృష్ణరాజుని కంట్రోల్ చేయాలి. మీరు పేదలను ఉద్ధరిస్తామని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ పేదలకి ఖచ్చితంగా నివాసాలు మళ్ళీ కల్పించాలి, ఇళ్ళు నిర్మించవాలని కోరుతున్నాం. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు నిజమైన నీతి ఉంటే పెద్దల ఆక్రమణలో ఉన్నటువంటి భూస్వాల ఆక్రమణలో ఉన్న మీరేసిన సర్వే రాళ్లే ఉన్నాయి, ప్రభుత్వం వేసిన సర్వే రాళ్లే ఉన్నాయి. వాటి ప్రకారం అట్లన్నీ తొలగించండి, తొలగించి పేదలకి మనం కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం అవుతానని హెచ్చరిస్తున్నాం. కోర్టులో ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో ఇట్లా దాడులు చేయడం చూస్తారు. కోర్టులో ఉన్నట్లు కూడా కూల్చారు. ఈరోజు 89 నుండి ఇక్కడ నివసిస్తున్నటువంటి 130 కుటుంబాలకు అందరికీ మేము ప్రత్యామ్నాయం కల్పించామని ఈరోజు దొంగ మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి 60 మందికి ఇచ్చారు. 60 మందిలో కొంతమందికి ఏమో కోర్టు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాల్లో కట్టిన వాళ్ళు మాత్రం 15 మంది అరాకొరగా కట్టారు, అది కూడా పూర్తిగా లేవు. మిగిలినవి రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఈరోజు వాళ్ళు కట్టుకుందాం పోనీ ఇక్కడి నుంచి ఖాళీ చేసామనమంటున్నారు. అంటే కనుక అక్కడ కరెంటు కావాలంటే మీకు 10,000 కట్టండి, మంచినీటి కుళాయి కావాలంటే మీకు 6,500 కట్టండి. అలాగే రోడ్ లెవెల్ లేదు, ఏమీ కట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అందుకు అది అక్కడికి పేదలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మేము ఏమో అడుగుతున్నామంటే ఈరోజు భూములు ఇళ్ళ వెనకాల ఉన్నటువంటి భూములు పెద్దలు ఆక్రమణ చేస్తారు, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఎవరు? వాళ్ళు ఏమైనా మీకు చుట్టాలా? మా వాళ్ళు ఏమైనా ఇలా శత్రువులా? అందుకే మా పేదలు రెక్కల ముక్కలు చేసుకుని ఈరోజు కట్టుకున్నారు. కొంతమంది అప్పులు చేసి దీన్ని రక్షించుకోవాలని కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టులో ఉన్నటువంటి కూడా దుర్మార్గంగా నిన్న మొన్న కూల్చేశారు. అంటే అధికారులు ఈరోజు తహసీల్దార్ గారు కానీ, ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ, పోలీసు వారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఆ రోజు మా పార్టీ జిల్లా కార్యదర్శి గారు గోపాలన్ గారు కలెక్టర్ గారికి చేశారు, టీడీపీ జిల్లా అధ్యక్షుల గారికి ఫోన్ చేశారు, అలాగే అందరికీ ఫోన్లు చేస్తారు. అయ్యా మీరు ఇక టైం ఇవ్వండి, పేదలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వీళ్ళ బ్రతుకుతారు, అద్దెళ్ళు కూడా దొరకట్లేదని. ఈరోజు ఒక అద్దెళ్ళు అడుగుతూ ఉంటే 15,000 అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. అద్దెలు కావాలంటే 5,000 అద్దె, 10,000 అడ్వాన్స్ అడుగుతూ ఉంటే ఎక్కడి నుంచి మా పేదలు కడతారు? అందుకే ఇది దుర్మార్గమైన చర్య. ఆ రోజు కూడా పోలీసులు మహిళలన్నీ చూడకుండా పట్టుకుని లాగేస్తే ఈశ్వరి అని ఆవిడకి తలకి గాయమైంది. ఆవిడ ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అనేక మంది ముసలోళ్ళు కూడా గాయపడ్డారు. అందుకు వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం కల్పించకపోతే మేము మాత్రం అవసరమైతే భూస్వాములు ఆక్రమించిన భూముల్లో జెండాలు పోతాం. వాళ్ళు ఎక్కడ దాకా అయితే ప్రభుత్వ భూమి ఉంది అక్కడ దాకా జెండాలు పోతాం. ఈ మొత్తం ఈ ఆదాయాన్ని మా పేదలకి కొబ్బరి చెట్లు కానీ ఇవన్నీ కూడా మా పేదలకు అందేటట్టుగా మేము చూస్తామని అవసరత చెప్తా ఉన్నాం. ఈ మండలంలో 40 సంవత్సరాల నుంచి 4 ఎమ్మెల్యేలు మారారు. 40 సంవత్సరాల నుంచి 4 ఎమ్మెల్యేలు మారు. భీమవరం నియోజకవర్గంలో ఉన్నప్పుడు పివి నరసింహరాజు గారు 10 ఏళ్ళు చేశారు. తర్వాత గంధి శ్రీనివాస్ గారు చేశారు. తర్వాత కలపూడి శివగారు ఉండిలో కలిసి 2 సార్లు చేశారు. రామరాజు చేశారు. ఇప్పుడు రఘురామకృష్ణ 5. ఎవరెంత దుర్మార్గంగా లేరు. 40 ఏళ్ళ నుంచి కూడా పేదలు పోరాడుతూ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక పని చేశాడు. గ్రావెల్ రోడ్డు వేశారు, కరెంట్ ఇచ్చారు, పబ్లిక్ కుళాయిలు ఇచ్చారు, అలాగే వ్యక్తిగత కుళాయిలు ఇచ్చారు, అలాగే ఇంటి కరెంట్ మీటర్లు ఇచ్చారు, అలాగే ఇప్పుడు సీసీ రోడ్డు వేశారు, శివకర్జంలో అలాగే అన్నీ చేశారు. ఈ ఎమ్మెల్యే పీకాడు ఏమీ ఇవ్వకుండా. కానీ ఇంత దారుణం ఎక్కడ లేదు. అలాగే ప్రత్యామ్నాయం కల్పించుకున్నాం. కాలువకి నీరు వెళ్తుందన్నారు, ముందు ఎక్కడ లేదు. ఒక అదే నిజం అనుకోండి, బోధవుతా ఆ రోడ్డు అవుతుంది కదా భూమి, ఆ భూమిలో లేబర్కి ఇచ్చి కాలువకు దూరంగా వేసుకొచ్చాను. లేదు లేదా ప్రత్యామ్నాయం ఇస్తే మళ్ళీ 6 మాసాలకు మేము వెళ్ళిపోతాం. ప్రత్యామ్నాయం కల్పించండి. కోర్టులో ఉన్నాయి కొంతమంది పట్టాలో, కొంతమంది కట్టుకుంటే ఆర్థిక సాయం ఇప్పించండి, ఇల్లు కూలిపోతుంది అని చెప్పు. అది లేదు. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కూడా 80 పీకేశారు. దారుణం. నిన్న పేపర్లో వచ్చింది, మంచాల రోడ్డు మీద వేసుకొని కింద కూడా పడుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎవరు లేరు. కనికారం ఉండాలి. కానీ ఆయనకి సాయం ఇక్కడ రామకృష్ణ, ఈయన కొత్తపల్లి నాగరాజు గారు ఇలా కచ్చగట్టి ఆయన కూడా ఆయనకి ఎమ్మెల్యే గారు పియ్యే
ఎమ్మెల్యే గారు పియ్య ఆయన దుర్మార్గంగా మాట్లాడి మీ కాలనీ ఓట్లు మాకు అక్కర్లేదు, నన్ను ఈ ఊళ్ళో పుట్టారు, ఎదురుకుండా చెరువులు అయ్యి అలాంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో వీళ్ళకి ఎక్కడే పట్ట ఇవ్వాలి. 2019కి ముందు ఉన్న ఇళ్ళకి పట్టాలమని ప్రభుత్వం జీవో చేసింది. వీళ్ళకి ఆటంకం లేదు. ఆటంకం ఉంటే జాయింట్ మీటింగ్ అయ్యి మనం ఎంఆర్ ఆఫీస్ కాడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఎవరు కంప్లైంట్ పెట్టారు, జాయింట్ మీటింగ్ ఏంటి ఎదురుకుండా మొత్తం తిరగండి అని చెప్పాం. ఇవాళ జాయింట్ మీటింగ్ వేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోరుతాం. చూడొచ్చు, ప్రధానంగా చూసుకున్నాక చూసి సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా తమంతా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి తరుణంలో కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాంగాన్ని మరేపు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో కూడా క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి తమ నివాసాలు కూడా కూల్చేశారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. నిరుపేదలకు సంబంధించి నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీరికి ప్రత్యామ్నాయ మార్గంగా ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మించాలని చెప్పి వారు కూడా కోరుకుంటారు. లేని పక్షంలో కూడా రానున్న రోజుల్లో కూడా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తారు. వీడియో కుమార్తో రాజు, సాక్షి, ఉన్ని.